డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ఫాస్టర్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై పి గన్నవరం ఎమ్మెల్యే గడ్డి సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చూసి ఓర్వలేకే వైసీపీ నేతలు కుట్రలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి సందేశాలు అందజేసే ఫాస్టర్ చేత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని ఎమ్మెల్యే గడ్డి సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న కూటమి నాయకులను చూసి వారవలేక వారిని కించపరిచే విధంగా మాట్లాడుతూ సమాజంలో అలజడి సృష్టించే విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు వారి అనుసరులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, కూటమి కార్యకర్తలు రెచ్చగొట్టే విధంగా వారు మాట్లాడుతున్నటువంటి మాటలు, అదేవిధంగా తద్వారాగా వారి యొక్క ఉనికిని చాటుకుంటున్నారు. అయితే దీనివలన రాష్ట్రంలో అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ వారు ఏ విధంగా కూడా ఆపలేరని పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడు కూడా చేయలేనటువంటి విధంగా అభివృద్ధిని చూపిస్తూ ఎవరో వెళ్ళలేనటువంటి ప్రాంతానికి, మన్యం ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంత ప్రజల అభిష్టం ప్రకారం, వారి యొక్క కోరికల ప్రకారం అక్కడ అభివృద్ధి చూపించినటువంటి విధానం ఈ భారతదేశ చరిత్రలోనే ఏకైక వ్యక్తిగా అభివర్ణించవచ్చు. అటువంటి వ్యక్తిని కించపరిచే విధంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల్ని తప్పనిసరిగా శిక్షించక తప్పదు. అదేంటంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఒక చర్చి పాస్టర్ చేసినటువంటి వ్యాఖ్యలు, సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారి మీద అతను చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు చాలా సిగ్గుచేటు. ఇది క్రైస్తవ సమాజమే సిగ్గుపడే విధంగా మాట్లాడినటువంటి మాటలు. వ్యక్తిగతంగా ఏ క్రైస్తవ మతస్థులు కూడా ఇతర మతాలని దూషించడం, ద్వేషించడం. అటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ ముసుగులో ఉన్నటువంటి పాస్టర్ అని చెప్పక తప్పదు. ఈ విధంగా కులాలను మతాలను విడదీసేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్నటువంటి కుట్రల్ని తప్పనిసరిగా వారి మీద చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.